ఇప్పుడు వెళ్ళిపోదాం అంటే రెడీ. ఈ రాత్రికి తట్టపడసా ఏముంది, బ్యాగ్లో 2 జతల బట్టలు వేసుకొని వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోవచ్చు, మనకు ఖాళీ ఉంటుంది. అదే అంత సడన్గా మనం వెళ్ళిపోం. నెక్స్ట్ వీక్ అయినా అంటే 2 రోజులు సెలవు వస్తే అసలు మనం ముందు రోజు మొన్న అనుకుని ఉంటే ఈరోజు వెళ్ళిపోయినా బాగా టికెట్లు దొరికేస్తాయి. ఈజీ. ఇప్పుడు టికెట్లు కూడా ఉంటాయి ఖాళీ, చూడండి కావాలంటే. మొన్న జానకి అన్నారు నాతో, ఇక్కడ మేము వాక్ చేసినప్పుడు ఆయన అన్నారు ఈజీ అంటే చాలా బాగుంటుంది కూడానా అని. ఒకసారి వెళ్ళి వచ్చేస్తే నేను గోదావరి జిల్లాలోనే ఉన్నది బోల్డ్ దర్శనీయ స్థలాలు ఉన్నాయి, అవే చూడలేదు. మనం ఎప్పుడే ఎక్కడికైనా కదిలితే కదా. నేను మ్యాక్సిమం బాగా చూసానండి. నువ్వు అన్నీ బాగా చూస్తావు మొత్తానికి. కోటిపల్లి నా చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఉన్నాయి ఖాళీ, అవైలబిలిటీ 59. ఇప్పుడు కూడా ఉన్నాయి. కరెంట్ రిజర్వేషన్ కొట్టుకోవచ్చు. అవి 3 రోజుల సెలవు వెళ్ళిపోవడం కదా, మీకు రావద్దు. సరే ఎప్పుడు ఆ ట్రైన్కి ఖాళీ ఉంటుంది, వెళ్ళొచ్చు. అదేం పెద్ద విచిత్రం కాదు. మన ఆయన దయ వల్ల నిన్న అనుకుంటే డిస్టర్బ్ అవ్వకుండా వెళ్ళొచ్చేయచ్చు. మన ఆయన దయ వల్ల అప్పనపల్లి, గొల్లల మామిడాడ అలాంటివి ఏవో చూపించి తీసుకొచ్చింది నా చిన్నప్పుడు. ఇప్పుడు మనం ఎవరిని తీసుకెళ్ళలేదు, ఇంకేం మనం సక్సెస్ఫుల్గా చేయలేపాం మాస్టర్లు. ఏదో ఇంకా వెళితే అంత జీవితంలో ఇట దొంగ చూపులు ఇట అలా చూస్తాను. వీడియోలో ఉన్నావు నువ్వు, గారాడక ఏంటి చూస్తున్నావు స్వామి. రేపు రామాయణం కొంచెం పోటీ ఎక్కడ చూడండి అయితే. బాయ్.